బేసికల్లీ నాకు హర్రర్ మూవీస్ అంటే అంతగా నచ్చవు. నచ్చకపోయినా అయినా కానీ చూసా. రీజన్ సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్. ఎందుకంటే అందులో ఈ మూవీ గురించి చాలా న్యూస్ వస్తుంది. లైక్ 7 క్రోర్స్‌తో మూవీ తీశారు. ఆ మూవీ ఇప్పుడొచ్చేసి అరౌండ్ 700 బిట్వీన్ 800 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసింది. ఆల్రెడీ కలెక్ట్ చేస్తుంది కూడా ఇంకా అని చెప్పేసి న్యూస్. అంతగా ఏముందబ్బా ఈ మూవీలో అని చెప్పేసి గుండె ధైర్యం చేసుకొని అరే ఎలా అయితే అలా చూద్దాంరా అని చెప్పేసి ఒక ₹280 మనకి కావని చెప్పేసి టికెట్ అయితే బుక్ చేసుకొని నిన్ననే నైట్ 9:00 షో మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ నేమ్ వచ్చేసి ఆబ్సెషన్. ఓకే, మూవీ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఆబ్సెషన్. ఈ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి అరౌండ్ మీకు 1.5 అవర్ ఉంటుంది. ఓకే, పెద్ద 2 అవర్స్ 3 అవర్స్ మూవీ అయితే కాదు, 1.5 అవర్ ఉంటుంది మూవీ అంతే. ఈ మూవీని ఆ యొక్క మూవీ డైరెక్టర్ నాకు తెలీదు, ఇతను ఒక డెబ్యూటాంట్ డైరెక్టర్. జస్ట్ 7 క్రోర్స్ తో మాత్రమే ఈ మూవీ అనేది తీయడం జరిగింది. ఆ డైరెక్టర్ది పేరు, ఆ డీటెయిల్స్ అనేది నేను స్క్రీన్ మీద వేస్తా, మీరు చూసేయండి. ఈ మూవీ 7 క్రోర్స్ తో తీస్తే ఇప్పటి వరకు అది అరౌండ్ 700 to 800 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసింది. ఇక మూవీ విషయానికి వస్తే, మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఇఫ్ ఇన్ కేస్ నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తుంటే నేను అందులో చెప్తూ ఉంటాను నాకు నచ్చని జానర్ ఏదైనా ఉందంటే అది హారర్ జానర్ అని చెప్పేసి. సో ఇది హారర్ జానర్ అని చెప్పి లైక్ ఇది సోషియో ఫ్యాంటసీ హారర్ అని చెప్పేసి దీన్ని ప్రజెంట్ చేశారు. ఇక మూవీ బాగుంది అని చెప్పి చాలా చెప్పాం, కానీ ఇక మనం ఎందుకు కాదో మనం వెళ్ళిపోయి చూసేసాం కదా. లిటరల్లీ ఇందులో పెద్దగా హారర్ ఎలిమెంట్స్ లైక్ కోరు అసలు అరే ఈ సీన్ చూడలేం రా అన్నట్టు ఎటువంటి సీన్ లేదు. బట్ నేను మూవీ మొత్తం మీరు నమ్ముతారో నమ్మరో ఇగో ఇలా పెట్టుకుని నేను చూసా. అంటే లైక్ జంప్ స్కేర్ సీన్స్ అని అంటారు చూసారా, ఆ సీన్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఓకే, ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే మాత్రం మన హీరో ఎవరైతే ఉంటారో అతను ఒక ఇంట్రోవర్ట్. అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆ గర్ల్ ఫ్రెండ్ కి డేట్ కి రమ్మనో, లేకపోతే నేను ప్రపోజ్ చేస్తున్నా, లేకపోతే నేను లవ్ చేస్తున్నా అని చెప్పి అంత ఉండదు. ఆ యొక్క ధైర్యం అనేది రాదు. ఆ యొక్క సినారియోస్ లేక పరిస్థితులు అనేటివి రావు. వచ్చినా కూడా అది చెప్పలేకపోతాడు. సో అటువంటి టైంలో ఒక షాప్ లో వెళ్ళి ఒక టాయ్ లైక్ ఒక టూల్ అనేది ఒకటి తీసుకుంటాడు. సో అదేంటంటే హలో విష్ అనేది ఒక టూల్ ఉంటుంది. దాని మీద ఎగ్జాక్ట్ పేరు అనేది నేను ప్రొనౌన్స్ చేయలేకపోతున్నా. సో ఆ యొక్క టూల్ అనేది తీసుకున్న తర్వాత దాన్ని విరిచి ఏదైతే అనుకుంటాడో అది జరుగుతుంది అని చెప్పేసి ఉంటది. బట్ వీడు అది అవుతుందా కాదా అని చెప్పేసి నార్మల్ ఒకసారి ట్రై చేస్తాడు. ట్రై చేసిన తరువాత ఏమని ట్రై చేస్తాడంటే లైక్ ఆమె నన్ను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నన్నే ఇష్టపడాలి అని చెప్పేసి ఆ యొక్క కోరిక కోరుకుంటాడు. ఇది స్పాయిలర్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, నేనైతే చెప్పేస్తున్నా. దాని తర్వాత అసలు ఏం జరుగుతుంది సినారియోస్ అని చెప్పేసి మాత్రం మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఓకే, మూవీ మాత్రం లిటరల్లీ అరే ఇంత సింపుల్ కాన్సెప్ట్ మీకు ఇప్పుడు అనిపిస్తుంది కావచ్చు, అరే ఏముంది రా సింపుల్ కాన్సెప్ట్ కదా అనిపిస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ మీద మాత్రం చూస్తే మీరు డెఫినెట్లీ షాక్ అవుతారు, నాది గ్యారంటీ. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి, అటువంటి మూవీ ఇది. మీకు ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో మీకు బోరే అవ్వచ్చు, లైక్ ఏం నడుస్తుందిరా ఇది అని చెప్పేసి. బట్ బీ పేషెంట్, మూవీ వెళ్ళే కొద్ది మాత్రం మీకు డెఫినెట్ గా మూవీ నచ్చుతుంది. ఓకే, యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం నాకు తెలిసి హీరో హీరోయిన్ పేర్స్ అయితే నాకు తెలియదు. బట్ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం లిటరల్లీ భయ్యా చింపేసింది యాక్టింగ్. నేను ఇంత చెప్తున్నానంటే మాత్రం మీరు షాక్ అవుతారు ఆమె యాక్టింగ్ చూసి. ఒక టైంలో మీరు భయపడతారు కూడా, అరే దీనికి ఏమైనా పిచ్చిగాని పట్టిందా, లేకపోతే ఇది ఏం చేస్తుంది, ఈమె యాక్టింగ్ చేస్తుంది ఇది అని చెప్పేసి లిటరల్లీ మీరే షాక్ అవుతారు. ఈ మూవీ మిమ్మల్ని భయపెట్టిస్తుంది. భయపెట్టడం కంటే ఎక్కువ అదే భయంలో ఈ మూవీ మిమ్మల్ని నడిపిస్తుంది. అటువంటి మూవీ ఇది. యాక్టింగ్ హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఇద్దరు యాక్టింగ్ మాత్రం తోప్ యాక్టింగ్ చేసిరు భయ్. ఇది మాత్రం నేను చెప్తున్నా, పక్కా చెప్తున్నా, తోప్ యాక్టింగ్. మీరు పెద్ద ఇండియన్ డైరెక్టర్స్ లైక్ ప్రశాంత్, ఇంకా వేరే డైరెక్టర్స్ కెమెరా మూవ్ అనేది చాలా జరుగుతుంటారు. ఇందులో అటువంటిది ఏం లేదు. కెమెరా అనేది ఒక ప్లేస్ లో పెట్టేస్తాడు, బస్ అంతే, అది నడుస్తూ ఉంటుంది, బస్ అంతే సీను. ఆ సీన్ లోనే మీకు అరే అసలు ఏం జరగబోతుంది, ఈ యొక్క హీరోయిన్ ప్రవర్తన చూసి మీరు నెక్స్ట్ ఏమని ఊహించుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మీ మైండ్ లో ఇమాజినేషన్ కూడా అవ్వదు. అండ్ మీరు మూవీ చూసే కొద్దీ మీకు స్టోరీ అనేది ఆల్రెడీ మీరు ప్రెడిక్ట్ చేసుకుంటారు, లైక్ అరే నెక్స్ట్ ఇలానే జరుగుతుంది అని చెప్పేసి. మేబీ అఫ్ కోర్స్ అలానే జరుగుతుంది, బట్ దాంట్లో కొద్దిగా చేంజెస్ అనేది ఉంటాయి. అది ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే నేను చెప్తే మొత్తం స్టోరీ చెప్పేసినట్టు అవుతాను. ఓకే,
మూవీ అనేది చూడండి. లేదు మూవీ అనేది నేను చూడలేను థియేటర్లో అంటారా, మీరు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు మిస్ అవుతారు. ఇది మాత్రం నాది గ్యారంటీ, పక్కా గుర్తుపెట్టుకొని రాసి పెట్టుకోండి. ఓకే, సో లేదు అంటారా, ఓటీటీకి వాళ్ళు నెక్స్ట్ వీక్ అనేది రిలీజ్ చేస్తారంట. మేబీ అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు. బట్ ఎందుకంటే ఆ మూవీకి ఉన్న క్రేజ్, ఆ యొక్క మూవీకి ఉన్న లైక్ వస్తున్న కలెక్షన్స్ ని బట్టి చూస్తే మాత్రం వాళ్ళు రిలీజ్ చెయ్యరు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఓటీటీకి ఇంత తొందరగా. ఎందుకంటే ఈ మూవీ అనేది ఇంకా వెళ్ళాలి కాబట్టి. సో యా, ఇది మూవీ మీద నా ఒపీనియన్. సో మూవీ నేమ్ వచ్చేసి ఆబ్సెషన్, థియేటర్ లో రన్ అవుతుంది. ఒకవేళ చూడకపోతే మాత్రం డైరెక్ట్ వెళ్ళి చూసేయండి మూవీని. సో అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.